गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? ఐ హోప్ बहुत ही अच्छे होंगे. సో లాస్ట్ టైం మీరు ప్రెజెంట్ టెన్స్ గురించి వీడియో చూసారు కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. సో ఆ మూడు ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. సో అదే మెథడ్లో ఈరోజు ఇంకో కొన్ని కొత్త సెంటెన్స్. ఓకే, మీరు మర్చిపోకుండా ప్రెజెంట్ టెన్స్, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్. ఎక్కువగా మనం సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడుతూ ఉంటాం. ఓకే, తర్వాత మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోలో ప్రెసెంట్ టెన్స్ గురించి ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి పూజారి ప్రసాద్ బాంట్తా హై. అంటే పూజారి మన గుడిలో ఏం చేస్తుంటాడు? ప్రసాదాన్ని పంచుతూ ఉంటాడు కదా. బాంట్తా హై, బాంట్ అంటే పంచడం. బాంట్ అంటే ఏంటి? పంచడం. దానికి తా యాడ్ చేసాం. అంటే తా అనేది మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో యాడ్ చేస్తాం కదా. అంటే పూజారి అలవాటుగా చేసే పని ఏంటి? ప్రసాదాన్ని పంచుతూ ఉంటాడు. ఓకే, అదే మనాన్ని ప్రెసెంట్ పంచుతూ ఉన్నాడు అని చెప్పడానికి ఎలా చెప్పాలి? పూజారి ప్రసాద్ బాంట్ రహా హై, అంటే ప్రెసెంట్ పంచుతూ ఉన్నాడు. ఓకే, కానీ ఆల్రెడీ పనిచేశాడు, రీసెంట్ గా కంప్లీట్ అయిపోయింది, ప్రసాదం అయిపోయింది అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. పూజారి ప్రసాద్ బాంట్ చుకా హై, అంటే ఆల్రెడీ అయిపోయింది, పంచిపెట్టడం అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మా లోరీ గాతీ హై. మా లోరీ గాతీ హై అంటే లోరీ అంటే జోలపాట. ఇదొక కొత్త పదం కదా ఈరోజు. లోరీ అంటే జోలపాట. మా జోలపాట పాడుతూ ఉంటుంది, అంటే వాళ్ళ పిల్లల కోసం పాడుతుంది తను. ఇది తన అలవాటు. అయితే ప్రజెంట్ ఇప్పుడు పాడుతుంది అని చెప్పడానికి ఎలా చెప్పాలి? మా లోరీ గా రహీ హై, అంటే తను ప్రజెంట్ పాడుతూ ఉంది. ఇది మనకి తెలుసు కదా, మూల సెంటెన్స్, మూల శబ్ద, క్రియాశబ్దం. దానికి మనం రహి అని యాడ్ చేసాం. రహి అని ఎందుకు యాడ్ చేసాం? ఇక్కడ రహా అని ఎందుకు యాడ్ చేసాం? ఇక్కడ పూజారి మేల్ కాబట్టి మనం రహా యాడ్ చేసాం. ఇక్కడ మా మదర్ ఫీమేల్ కాబట్టి మనం రహి యాడ్ చేసాం. ఇదే డిఫరెన్స్ ఇక్కడ, అంతే. రహీ హై, ఓకే, అంటే మా లోరీ గా రహీ హై అంటే ప్రజెంట్ తను జోలపాట పాడుతుంది. మా లోరీ గా చుకీ హై అంటే తన జోలపాట పాడేసింది అని అర్థం వస్తుంది. నెక్స్ట్, బెహన్ రోటీ పలట్తీ హై. రోటీ అంటే ఏంటి? ఫుల్కా. ఫుల్కాలు చేసుకుంటూ ఉంటాం కదా అవి. సో బెహన్, బెహన్ అంటే సిస్టర్, ఏం చేస్తుందంట? పలట్తీ హై. ఈ పలట్ అనేది మూల శబ్ద, క్రియాశబ్ద, దానికి తీ యాడ్ చేసాం. అగైన్ తీ ఎందుకు యాడ్ చేసాం? ఇక్కడ బెహన్ ఫీమేల్ కాబట్టి మనం తీ యాడ్ చేసాం. ఓకే, సో పలట్నా అంటే ఏంటి? ఫ్లిప్ చేయడం, అంటే ఆ రోటీని ఫ్లిప్ చేయడం, తిరగేయడం అని అర్థం వస్తుంది. తను ఏం చేస్తుంది? పలట్ రహీ హై అంటే పలట్తీ హై అంటే తను రోజు అలవాటుగా చేసే పని. పలట్ రహీ హై అంటే ఇప్పుడు ప్రజెంట్ తను ఫ్లిప్ చేస్తుంది. ఓకే, ఆ ఫుల్కాని తిరిగేస్తుంది అని అర్థం. నెక్స్ట్, బెహన్ రోటీ పలట్ చుకీ హై. సో ఆ సిస్టర్ ఏం చేస్తుంది? ఆ రోటీ చపాతీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ తిరిగేసింది, అంటే ఫ్లిప్ చేసింది అని అర్థం. ఓకే, ఒక్కొక్కసారి అంటే సిస్టర్ వాళ్ళ మదర్ గాని అడిగారు అనుకో, నేను ఆల్రెడీ ఫ్లిప్ చేసేసాను అని అంటాం కదా. సో మనం మన గురించి అయితే మనం ఏం చెప్పుకోవచ్చు? బెహన్ ప్లేస్ లో మై రోటీ పలట్ చుకీ హూ, ఆల్రెడీ నేను తిరిగేసేసాను, లేకపోతే మై రోటీ పలట్ రహీ హూ అని చెప్పొచ్చు. ఇది రోటీకే కాదండోయ్, అంటే ఇంకా దేనికైనా చెప్పొచ్చు. రోటీకి చెప్పొచ్చు, దోశకి చెప్పొచ్చు, ఇంకేదైనా మీరు వేసుకుంటే అట్ల పైన మీద ఉంటే అది తిరిగేస్తున్నాను అనడానికి మీరు పలట్న యూజ్ చేయొచ్చు. ఓకే, సౌమ్య కపడే ఖరీదతీ హై. ఖరీదన అంటే కొనడం. ఓకే, సౌమ్య అంటే పేరు, ఇక్కడ థర్డ్ పర్సన్. ఇక్కడ అమ్మాయి కాబట్టి మనం ఖరీదతీ హై అని రాసాం. కపడే అంటే క్లోత్స్, తను బట్టలు కొంటూ ఉంటుంది, తన అలవాటు అది. బట్ ప్రజెంట్ ఇప్పుడు కొంటూ ఉంది అన్నని చెప్పడానికి సౌమ్య కపడే ఖరీద్ రహీ హై. ఖరీద్ రహీ హై అంటే ప్రజెంట్ తను బట్టలు కొంటుంది. నెక్స్ట్, సౌమ్య కపడే ఖరీద్ చుకీ హై.
ఖరీదు చుకీ హై అంటే ఆల్రెడీ తను కొనేసింది. నెక్స్ట్ బచ్చా కితాబ్ వహా రఖ్తా హై. సో పిల్లవాడు, బచ్చా అంటే ఏంటి? పిల్లవాడు. కితాబ్ అంటే మనకి పుస్తకం వస్తుంది, బుక్. వహా అంటే అక్కడ, మీకు ఆల్రెడీ తెలిసింది. రఖ్తా హై, రక్ అనేది మనకి మూల శబ్దం వస్తుంది. రఖ్తా హై అంటే పెడుతున్నాడు. బచ్చా కితాబ్ వహా రఖ్తా హై అంటే పిల్లవాడు బుక్ అక్కడ పెడతాడు, తన అది అలవాటుగా చేసే పని. అయితే ప్రెజెంట్ పెడుతున్నాడు అనడానికి బచ్చా కితాబ్ వహా రఖ్ రహా హై. వహా అంటే అక్కడ, రఖ్ రహా హై పెడుతూ ఉన్నాడు. ఓకే, బచ్చా కితాబ్ వహా రఖ్ చుకా హై ఆల్రెడీ పెట్టేశాడు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ పావని సబ్జీ కాట్తీ హై. ఈ కాట్ అనేది మూల శబ్దం. పావని అంటే ఇది కూడా థర్డ్ పర్సన్ వస్తుంది కాబట్టి, అది కూడా ఫీమేల్ కాబట్టి మనం తీయి రాసాం. సబ్జీ అంటే కూరలు, కూరగాయలు అని వస్తుంది. పావని సబ్జీ అంటే కూరలు కోస్తుంది, తను కూరగాయలు కోస్తుంది, తను రోజు చేసే పని. బట్ ఇప్పుడు కోస్తుంది, ప్రజెంట్ కోస్తుంది అనడానికి పావని సబ్జీ కాట్ రహీ హై. కాట్ రహీ హై అంటే కోస్తూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా అది జరుగుతుంది. రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ కాట్ చుకీ హై. పావని సబ్జీ కాట్తీ హై, కాట్ రహీ హై అంటే జరుగుతుంది. కాట్ చుకీ హై అంటే ఆల్రెడీ కోసేసింది కూరగాయలు అని. అదే మనతో చెప్పుకోవాలనుకోండి, మై సబ్జీ కాట్తీ హూ వస్తుంది, మై వస్తే హూమ్ రావాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నా. అదే హమ్ వస్తే కాట్తే హే అని వస్తుంది. ఇప్పుడు చాలా మంది గ్రూప్గా ఒక ఏదైనా ఫంక్షన్ అనుకోండి, కోస్తుంటారు కదా. సో హమ్ సబ్జీ కాట్తే హే అని చెప్పాలి, అది మేము కూరగాయలు కోస్తామని. ఓకే, సబ్జీ కాట్ రహీ హై, కాట్ చుకీ హై. అలాగే మనకు కూడా సేమ్ అన్నాడు, మై సబ్జీ కాట్తీ హూ, కాట్ రహీ హూ, కాట్ చుకీ హూ ఆల్రెడీ కోసేసాను అని వస్తుంది. భాయి నహాతా హే. భాయి నహాతా హే అంటే తను స్నానం చేస్తాడు, రోజు చేసే పని అది. కానీ ప్రజెంట్ స్నానం చేస్తున్నాడు అనడానికి భాయి నహా రహా హై. ఈ నహా అంటే స్నానం చేయడం అనమాట, స్నానం చేస్తున్నాడు. అగైన్ చూడండి, ఇది మేల్ కాబట్టి మనం రహా పెట్టాం. అదే ఫీమేల్ అనుకోండి రహి పెడతాం. అదే ఎక్కువ మంది అనుకోండి, ఇన్ కేస్ చాలా మంది గ్రూప్గా ఉన్నారనుకోండి, అప్పుడు రహే పెడతాం. ఓకే, భాయి నహా చుకా హై. నహా చుకా హై అంటే ఆల్రెడీ తన స్నానం కంప్లీట్ చేసేసాడని. సో మీకు ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మైతో మనం సెంటెన్స్ ఎలా చెప్పాలి, హమ్తో ఎలా చెప్పాలి, తుమ్ వచ్చినప్పుడు ఎలా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తుమ్తో మనం చూసామనుకోండి, తుమ్ సబ్జీ కాట్ రహీ హో. ఓకేనా, తుమ్ వస్తే డెఫినెట్గా లాస్ట్లో వచ్చే సహాయ క్రియ హో అయి ఉండాలి. అదే హమ్ అనుకోండి, హమ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా, అంటే వి అని వస్తారు. అప్పుడు ఏమవుతుంది, హమ్ సబ్జీ కాట్ రహే హై అంటే కోస్తూ ఉన్నాం, లేకపోతే కాట్ చుకే హై ఆల్రెడీ కోసేసాం. ఓకే, సో ఆప్ అనుకోండి, ఆప్ సబ్జీ కాట్తే హే, కాట్ రహే హే, కాట్ చుకే హే. సో ఇలా పర్సన్ అంటే మనం మైతో, వహతో, వేతో ఇలా చెప్పినప్పుడు ఎలా మారుతాయని మనం లాస్ట్ వీడియోలో చూసాం. అది తప్పకుండా గుర్తుపెట్టుకుని ఇలా కొత్త కొత్త సెంటెన్స్ అనేది మీరు తయారు చేయగలగాలి. నేను బట్టలు ఆరేస్తున్నాను, నేను బట్టలు ఆరేస్తూ ఉన్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూగా జరిగే యాక్షన్ ఏదైతే ఉందో, నేను బట్టలు ఆరేస్తున్నాను అని దానికి ఎలా చెప్పాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, సో ఇంకా కొన్ని కొన్ని కొత్త సెంటెన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. త్వరలోనే లైవ్ పెడితే మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. కొత్త కొత్త సెంటెన్స్ మీరు వినొచ్చు. నేను ఏవైతే అడుగుతానో ఆ సెంటెన్స్కి మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. ఓకే, అప్పుడు మీకు హిందీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.